ప్రస్తుత రోజుల్లో సగటు మనిషి ఈ లోకంలో బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాడు. కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, వ్యాధి బాధల మధ్య మనిషి నలిగిపోతున్నాడు. ఒక రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నలిగిపోతున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒక మనిషి కూలి పనికి వెళుతున్నాడు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేక సరిపోక తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో అప్పులు చేస్తున్నాడు. అప్పులు తీర్చలేక ఇబ్బందులు పాలవుతున్నాడు. ఒక ఉద్యోగి కూడా తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తన జీతం సరిపోక ఎన్నో అప్పులు చేసే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆపత్కాలములో ఆదుకునే వారు లేక, ఇబ్బంది ఎదురైనప్పుడు పరామర్శించేవారు లేక, వ్యాధి వచ్చినప్పుడు చూచేవారు లేక దిక్కుతోచన పరిస్థితులలో మనుషులు నలిగిపోతున్నారు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 9-10 వచనాల్లో నలిగిన వానికి దేవుడు మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు. ఆయనను ఆశ్రయించు వారిని విడిచిపెట్టేవాడు కాదట. ఆపత్కాలములో ఉన్న వారికి దేవుడు మహాదుర్గమవుతాడట. ఆపత్కాలములో బ్రతుకు వెళ్ళబుచ్చుచున్న ఓ మనిషి, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరైనా సరే నీవు ప్రభువుని ఆశ్రయించు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆపత్కాలములలో మహాదుర్గముగా నీ పక్షాన నిలుస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. అందుకే మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు. ప్రభువుని ఆశ్రయించండి, మీ ఆపద నుండి దేవుడు మిమ్మల్ని తప్పక తప్పిస్తాడు.